హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా ఛానల్ పేరు వచ్చేసి వైబ్ విత్ శ్వేత. సో వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని. బట్ ఎప్పుడు ఏదో ఒక రీజన్తో అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఇంకా లేట్ చేసేది లేదని ఇలా మీ ముందుకు వచ్చేసాను. సో మీరందరూ నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి మనం వెళ్ళిపోదామా. ఇవాళ వీడియో ఏమనుకుంటున్నారా, ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఎక్కువ బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో పదండి మనం క్యారెట్ ఫ్రై నేర్చేసుకుందాం. క్యారెట్ ఫ్రై కోసం ముందుగా మనం క్యారెట్స్ని నీట్గా వాటర్లో కడుక్కొని తొక్క తీసేసుకొని అటు ఇటు కార్నర్స్ కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రేటర్ తోటి సన్నగా తురుముకోవాలి. చూడండి, ఈ రేంజ్లో సన్నగా ఉంటే సరిపోతుంది. క్యారెట్ ఫ్రైకి ఉల్లిపాయలు అవసరం లేదు, ఉట్టు క్యారెట్తోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. అవి తాలింపు చిటపటలాడిన తర్వాత మనము పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా పసుపు వేసుకోవాలి. దాని తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని కడాయిలో వేసి క్యారెట్ మొత్తానికి ఆయిల్ బాగా పట్టే వరకు కలుపుకోవాలి. అలా మిశ్రమం మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టి బాగా మగ్గించాలి. లో ఫ్లేమ్లో మగ్గిస్తే సరిపోతుంది. చూడండి, ఈ క్యారెట్ మగ్గిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇట్లా కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా ఉడికినట్టు తెలిసిపోతుంది. అలా అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా అయిపోయే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో, ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.